హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయి ఒక స్నాక్ రెసిపీ చూపిస్తాను. ఎప్పుడు మనకి వడల్లాగా గారెలాగా తినాలనిపించినప్పుడు గుప్పెడు బఠానీలతో ఇలా సింపుల్గా వడల్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం శనగపప్పు అలాంటి వీటితో మసాలా వడలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే అరకప్పు వరకు బఠానీలు ఒక 6 లేదా 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. బఠానీలు ఇలా చక్కగా నానిపోతాయండి. ఇలా నానిపోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే టేస్ట్ అనేది అస్సలు అంత బాగోదు. సో ఇలా నానిపోయిన తర్వాత ఈ బఠానీలన్నిటిని కూడా వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని పడితే అన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి వడలు ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం బరకగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కట్ చేసిన సన్నగా తురుముకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఉప్పు అనేది కరెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోండి, లేదంటే ఒక దగ్గర ఉప్పుగా ఇంకొక దగ్గర చప్పగా ఉంటుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం పిండిలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని గారెల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొత్తగా చేసిన వాళ్ళైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నాలాగా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే వడా షేప్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ వడలు చూడండి ఉబ్బుతూ భలే వచ్చాయి కదా, చాలా బాగుంటుందండి రెసిపీ. క్విక్గా మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడల్ని చల్లారిపోయిన తర్వాత కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుంది. వడల్లో చికెన్ కర్రీ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.